ఓవరాల్ గా చూసుకుంటే ఇది కాంగ్రెస్ కి రివైవల్ అని అనుకోవాలా? లేకపోతే గనుక లాస్ట్ వార్నింగ్ సిగ్నల్ అనుకోవాలా? కాంగ్రెస్ ఎక్కడుందమ్మా దీంట్లో? సీన్‌లోనే లేదసలు. ఓవరాల్ గా మొత్తం లైక్ ఇప్పుడు తమిళనాడులో కానీ, ఇటు కేరళలో కానీ, లేకపోతే ఇంకా వేరే ప్లేసెస్‌లో కానీ చూసుకుంటే. కేరళలో యూడీఎఫ్ వస్తోంది. యూడీఎఫ్ వచ్చినప్పుడు ఆఫ్‌కోర్స్ దాంట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తోంది. హ్మ్. కానీ కాంగ్రెస్ వల్ల రావట్లేదు. కాంగ్రెస్ ఒక కూటమిలో ఒక ఇంపార్టెంట్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. సీనియర్ మోస్ట్ పార్టీ యూడీఎఫ్‌లో తప్పకుండా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కానీ ఎల్‌డీఎఫ్‌కి వ్యతిరేకంగా ఓటు కూడా వస్తుంది. అదే అర్థం చేసుకోవాలి. హ్మ్. హ్మ్. యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ ఇద్దరికి కూడా సమానంగా ఓట్లుంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి గోడ మీద ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి అటు, ఒకసారి ఇటు వెళ్తుంటారు. వాళ్ళు ఈరోజు యూడీఎఫ్‌కి వేశారంటే ఎల్‌డీఎఫ్‌కి వ్యతిరేకంగా వేశారు. హ్మ్. ఎందుకు? దీంట్లో బంగారు స్కామ్స్, గోల్డ్ స్కామ్స్ చాలా జరిగినాయి. తర్వాత మనం చూస్తే గనక ఆహ్, ఆహ్, మహిళల ని పీడించినటువంటి ఉదంతాలు చాలా జరిగినాయి. తర్వాత పినారై విజయ్ అల్లుడు అతనొక ముస్లిం. హ్మ్. అతను ఆహ్, ఒక అంటే చీఫ్ మినిస్టర్ కుర్చీ వెనకాల పెద్ద శక్తిగా అతను చాలా చక్రాలు తిప్పాడు. సో, అతనికి వ్యతిరేకత ఇవన్నీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా ఉంది. హ్మ్. కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ వల్ల ఈరోజు ఈ ఎల్‌డీఎఫ్‌కి వ్యతిరేకంగా ఈ అంటే అటు ఇటు కానటువంటి ఓటర్స్ షిఫ్ట్ అవుతున్నారు గానీ, కాంగ్రెస్ వల్లనో, రాహుల్ గాంధీ వల్లనో షిఫ్ట్ అవ్వట్లేదు. ఓకే. కాబట్టి కాంగ్రెస్ పెద్ద గెయిన్ కింద నేను భావించను.